హాయ్స్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్య. ఎక్కడ సూర్య? సూర్య అయితే మబ్బుల్లో ఉన్నాడు. వర్ష రాకూడదు అనుకుంటున్నాను. కనిపిస్తున్నాయి కొండలు. ఆ కొండలన్నీ ఎక్కేస్తూ మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లు డే 77 అనేది స్టార్ట్ చేయాలి. ఆ మూలకైతే 14 కిలోమీటర్లు ఈ ఒక కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కాలి, ఆ కొండ ఎక్కి ఆ పైకి వెళ్ళాలి. ఆ అవతల నుంచి ఆ కొండ పై నుంచి దాంట్లో 4 లైన్లు ఎక్కేసి ఆ చివరికి వెళ్తేనే 14 కిలోమీటర్లు అయిపోయినట్టు. ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసి మనం ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ అంటూ సోలో రైడ్ గానే ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్నకి స్మాల్ ట్రిబ్యూట్ గా శివాన్ మాస్టర్ వీల్స్ తరపున ఇస్తూ ప్రాజెక్ట్ ఎల్ఆర్ లో డే 77 కార్దుంగ్లా లదాఖ్ మనం ఉన్నాము. 15,300 అడుగుల ఎత్తులో అయితే ప్రెసెంట్ ఉన్నాము. వెళ్ళబోయేదైతే 18,000 అడుగుల ఎత్తుకైతే వెళ్ళబోతున్నాము. టాప్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ ఇన్ ద వరల్డ్. ఈ రోడ్స్ లో అయితే మన మ్యాస్టర్తో వచ్చేసాం. మనము చాలా ప్రౌడ్ గానే చెప్పుకోవచ్చు. నైట్ అయితే అక్కడ టెంట్ వేసుకున్నాము ఆ వరండాలో. ఇక లే అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక లేట్ చేయకుండా మన మ్యాస్టర్తో అక్కడికి ఎంత వరకు చేరుకుంటామో చూద్దాము. ఎగ్జాక్ట్ గా టైం అయితే ఇప్పుడు 7:30 అయిపోయింది. ఈ 14 కిలోమీటర్లు చేరుకునే లోపల నాకు తెలిసి 12:30 అవుతుందేమో అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ కంటే ఏం తినలేదు, కొన్ని బిస్కెట్స్ ఉంటాయి తినేసాను. ఇక వెళ్ళిపోదాం మన రైడ్ ని కంటిన్యూ చేస్తూ. మోటరబుల్ రోడ్స్ ఇన్ ద వరల్డ్స్ లో కేటాప్ 12 కిలోమీటర్లు ఉంది. చేరుకుంటామా చేరుకోలేమా? 2 టర్నింగ్లు అయితే దాటేసి, ఒక టర్నింగ్ అయితే దాటేసి 2వ టర్నింగ్ లేకి వచ్చాము. ఇంకా చాలా చాలా టర్నింగ్లే ఉన్నాయి. ఆ మేఘాల్లో కూడా వెళ్ళిపోతాం మనము. ఈ కేటాప్ అనేది వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ లో టాప్. 18,000 అడుగుల ఎత్తులో ఉంది ఇదైతే. ఇట్లాంటి మోటరబుల్ రోడ్స్ లోకి మనం మాస్టర్తో వచ్చేసాము. అబ్బా హైలైట్. మనమైతే ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్నా. నీటి ప్రవాహానికి తెలుసు తన గమ్యం ఏటో. మేమైతే మా గమ్యానికి చేరువుగా, గమ్యం కాదు కొన్ని ప్రదేశాలకు చేరువుగా పోతా ఉన్నాము. హెలికాప్టర్ సైతం ఈ కొండ కంటే ఇంకా కిందలోనే పోతా ఉండదు. మనకి 4వ లైన్లకైతే చేరుకున్నాము. ఇంకా టర్నింగ్ అయితే అక్కడగా ఉంది. చేరుకుంటాము. అయినా మనం వచ్చిన దూరం అయితే రోడ్లన్నీ ఆల్మోస్ట్ 90% నెట్టుకుంటానే వచ్చాను. నైట్ స్టే చేసిన ప్రదేశం అయితే సౌత్ పులు. అది అక్కడి నుంచి కనిపించింది మసగగా ఈ టవరు. ఇప్పుడైతే ఈ టవర్ దగ్గరికి కూడా వచ్చేసాము. అలా లేట్ అయ్యేదంటూ కాదు, అనుకున్న గమ్యం వైపు వెళుతూ ఉండడమే. అలసట వస్తే కాసేపు ఆగిపోవాలి కానీ అమ్మో అంత దూరమే అని చెప్పి వెనకడికి అయితే వెయ్యను. ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది కాదు. నేను సైక్లింగ్ అనేది ఇష్టంతోనే స్టార్ట్ చేశాను, కష్టంతో అనేది కాదు. ఎలాంటి పరిస్థితులైనా ఎట్లాంటి రోడ్లైనా కానీ మళ్ళీ మన రాష్ట్రాల్లోకి వచ్చేస్తే నార్మల్ రోడ్లే కదా. ఇంత కొండలు కనిపిస్తాయి అసలుకే? చూద్దాం అనుకుంటే కనిపిస్తాయా? ఎక్కుదాం అనుకుంటే కనిపిస్తాయా? అక్కడైతే లే మహానగరము. ఆల్మోస్ట్ ఫ్లైట్ కూడా ఈ కొండల కంటే, నేనుండే హైట్ కంటే ఇంకా కిందనే పోతుంది. ఎందుకంటే మనం ఉన్నాము ఇప్పుడు ఇంచుమించు 16,000 అడుగుల ఎత్తులో. ఫ్లైట్ అది డొమెస్టిక్ కాబట్టి ఇంకా కొంత కిందనే పోతుంది. హెలికాప్టర్ అయితే నిన్న ఈ కొండ కంటే కిందకే పోయింది. ఈ లెవెల్లోనే పోయింది హెలికాప్టర్ నిన్నైతే. అబ్బా నిజంగా అన్ప్రెడిక్టబుల్ గానే ఉంది. అక్కడికి చేరుకుందాం. ఇప్పుడైతే 9:40 అయింది టైం. అక్కడైతే అవి కిందున్నాయి, పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయినాయి. మనము ఈ ప్రాంతాల్లోకి వచ్చి వాటి స్వేచ్ఛను అయితే నిజంగా చెడగొడుతున్నామనే చెప్పాలి. ఒక 5-6 ఉన్నాయి. 2 అటువైపుగా విడిపోయినాయి, 3 ఇటువైపుగా విడిపోయినాయి. మనం ట్రావెలింగ్ అంటూ ఇక్కడికి ఈ ప్రదేశాలకు వచ్చేసి వాటిని స్వేచ్ఛను హరిస్తున్నట్టే లెక్క. ఈ కొండల్లో లోయల్లో అవి ఎలా జీవనం సాగిస్తూ ఉంటాయో. అదిగో అక్కడ మళ్ళీ ఏందో కడుతూ ఉన్నారు. మనుషులు ఎక్కడ చూసినా మానవ జాతే కదా అభివృద్ధిలో భాగంగా అన్నిటినీ ఆక్రమిస్తూ. ఇంకా చివర అయితే అక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఆ చివర
స్టార్టింగ్ పాయింట్కి అయితే చేరుకున్నట్టున్నాము. మనం చేరుకోవాల్సింది ఇది కాదు అసలుకి, కాకంటే ఇది వ్యూ పాయింట్ గా అంతా ఉన్నారు కాబట్టి మన మాస్టర్ గారి కూడా ఇక్కడ ఆపేశాను. మనం వచ్చినదైతే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అవన్నీ పాము మెలికలే, నూడిల్స్ కాదు, పాము మెలుకులు, కారు చుట్లు అసలు కాదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా చివరికి అయితే వెళ్ళాలి, కొండ చివరికి. ఇది కాదు కొండ చివరి అయితే. ఇక్కడైతే వావ్ అనేట్టుగానే చూడండి, ఆ ప్రదేశం నుంచి వచ్చేసాము. ఇక్కడికి మనము హెల్మెట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇదే సైక్లింగ్ సింబల్ గా మనం వచ్చాము అనే గుర్తుగా. మొత్తము బండరాళ్లే అయినా గానీ నీళ్లు కారుతానే ఉన్నాయి. బండరాళ్ళలో ఏడ స్టోర్ అయ్యి ఎక్కడ కారుతుండో తెలీదు. ఇలా నిరంతరం రోడ్లలో నీళ్లు కారుతానే ఉంటే రోడ్లు ఎట్ట వేస్తారు, ఎలా ఉంటాయి? ఈ గుంతలలో ఒకసారి లారీ దిగిందంటే ఇంకాస్త గుంత పెద్దదైపోతుంది. అయినా కానీ రోడ్డు పనులు అయితే చేస్తూనే ఉన్నారు. అక్కడంతా చూడండి, చేస్తూనే ఉన్నారు రోడ్డు పనులుగా. ఇలా లారీలే అరుస్తూ వస్తూ ఉన్నాయి. రోడ్డు పనుల కోసమే సిమెంట్ అంతా తరలిస్తూ ఉన్నారు. బండరాళ్ళైనా కానీ నీళ్లు చూడు కారుతూ ఉన్నాయి. వా, నేచర్ కి ప్రణామం. ఇప్పటికీ సాధించేసాం విజయంగా మనము. ఎందుకంటే పొద్దునైతే అక్కడి నుంచి స్టార్ట్ చేసాం 7 ఆ ప్రాంతంలో సౌత్ పులి. ఇప్పుడైతే టైము 12:25. ఇప్పుడు 12:25 అయింది టైము. ఈ టయానికి మొత్తం ఇవన్నీ చుట్టుకుంటూ నిన్న మధ్యాహ్నం చూసిన ఈ చివరి పాయింట్కి అయితే వచ్చేసాము. సక్సెస్ అనేది సాధించేసినట్టే. ఏ రోజుటి సక్సెస్ ఆ రోజుటిగా అనుకుంటాం మేము. ఓబులవారిపల్లిలో మొదలుపెట్టి ఆల్ ఇండియా అంటూ మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న ప్రౌడ్గా చెప్పుకునే విధంగా సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో హైలీ మోటరబుల్ రోడ్స్ ఇన్ ద వరల్డ్. ఈ రోడ్స్లో అయితే మన మాస్ట్రోతో వితౌట్ పొల్యూషన్గా వచ్చేసాం. ఈ రోడ్స్లో మోటార్ వెహికల్స్ తిరిగేదానికి వరల్డ్లోనే టాపెస్ట్ రోడ్స్ అనేవి ఇవి. లేటు కార్దుంగల ఆ ప్రదేశంలో ఈ రోడ్స్ పైన అయితే మాస్ట్రో గాడితో నిజంగా మాస్ట్రో గాడికే ప్రణామం చేయాలి. అప్పుడెప్పుడో అక్కడ మొదలుపెట్టిన మేము ఎక్కడ అలుపెరగకుండా ఇలాంటి ట్రన్నింగులు ఎన్నెన్నో చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఆ పాము మెలికలో అక్కడ ఒక మెలిక, ఇక్కడ ఒక మెలిక, ఈ మెలిక వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక మెలిక, అక్కడి నుంచి వస్తే అక్కడ, ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి అసలుకి. ఇక అక్కడ చూస్తే పట్టుకుంటే అంత దూరంలోనే అవి ఉన్నాయి. అవి మంచుకొండలో నిజంగా మాస్ట్రో గాడికే హెడ్స్ ఆఫ్ చెప్పేయాలి. ఇదైతే వావ్ అంటే వావే, కొండల మధ్య నుంచి మంచుకొండ అలా కనిపిస్తూ వావ్. మనమైతే వచ్చేసాము. ఈ వైబ్స్ కనిపిస్తున్నాయంటే వెల్కమ్ టు కే టాప్ పాస్కి అయితే వచ్చేసాము. ఒక పండగ వాతావరణమే ఇక్కడికి వచ్చేస్తే. ఇన్ని కొండలన్నీ ఎక్కుకుంటూ తోసుకుంటూ ఇన్ని రోజులు మన ప్రయాణంలో రే మాస్ట్రో సాధించేసాం పోరా. ప్రెజెంట్ అయితే వచ్చేసాము మనము కార్దుంగ్లా పాస్. 17,982 అడుగుల ఎత్తుకి సముద్ర మట్టానికి కార్దుంగ్లా పాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. హై ఆల్టిట్యూడ్ కార్దుంగ్లా. అక్కడ చూడండి మంచు కొండలు. మన మాస్ట్రో గాడైతే ఇక్కడ హైలైట్ గా ఉన్నాడు. ఇన్ని మాన్స్టర్ లాంటి బైక్స్ మధ్యన మన మాస్ట్రో గాడైతే చాలా కలర్ఫుల్ గా, చాలా ప్రౌడ్ గానే నా #రంజిత్ ఆన్ వీల్స్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ అన్న మీకైతే చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీ ఇన్స్పిరేషన్స్ తోనే ఇలా స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ఈ ప్రదేశానికి కూడా వచ్చేసామన్నా వితౌట్ పొల్యూషన్ గా చాలా ప్రౌడ్ గానే చెప్పుకోగలం. ఎన్నో కొండలన్నీ ఎక్కుకుంటూ, కొండలు కాదవి మహా శిఖరాలే,
కష్టం అనేది ఎక్కడ అనుకోకుండా ఇలాంటి శిఖరాలని ఎక్కుతూ ఇంత దూరం వచ్చేసాం కదా. ఇంత దూరమే కాదు, మరి ఎంతో దూరం కూడా వెళ్ళిపోతాము. ఇలా ప్రతిరోజు వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నామని ప్రౌడ్నెస్తోనే ఎన్ని కొండలు వచ్చినా కానీ ఆ కొండల్ని చూస్తూ భయపడిపోకుండా వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ హ్యాపీనెస్ని, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మా రైడ్లో ప్రతిరోజు ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలన్నీ చూస్తూ మీకైతే ట్రిబ్యూట్గా ఇస్తున్నందుకు చాలా సంతోషం ఉందా మాకైతే. అయితే ఇప్పుడు కార్దుంగ్లాలో ఉన్నాము. పైన అయితే టెంపుల్గా ఉంది. ఆ టెంపుల్ దగ్గర కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని అక్కడికి వెళ్ళేసి ఇక చాలా మంది పలకరించారు. చాలా హ్యాపీగా ప్రౌడ్గానే ఉంది. ఎందుకంటే అంతా బైకుల్లో వచ్చే వాళ్ళు ఇక్కడికి, సైకిల్లో వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈ ప్రదేశంలో. ఇప్పుడైతే సైక్లింగ్ చేస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు లేరు. ఇంతమంది బైక్ రైడర్స్ మధ్యన మన మాస్టర్ ఘాట్తో మనం వచ్చేసినందుకు వీళ్ళైతే చాలా సంతోషంగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పుడైతే మనము కాసేపు ఇక్కడే ఉండేసి ఆ తర్వాత అయితే మనకు ఒకరు వెల్కమ్ చెప్తున్నారు. వారి వైపుగా మన పయనాన్ని కొనసాగిస్తాము. వాళ్ళు ఎవరో చూసేయండి మాస్టర్ మీదుగా. ఇండియా అంటే ఎన్నో ప్రదేశాలు, సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ ఆల్ ఇండియా. మనాలి, లదాఖ్, శ్రీనగర్. మనాలి అయిపోయింది, లదాఖ్ లో ఉన్నాము. లదాఖ్ లోని ఇంకొందరు అయితే మనకు వెల్కమ్ చెప్తున్నారు. వాళ్ళే వీళ్ళు. వెల్కమ్ యూ టు కార్దుంగ్లా టాప్, 17,982 ఫీట్స్, ద గేట్ వే ఆఫ్ నూబ్రా వ్యాలీ. వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు. మధ్యలో అయితే వీళ్ళు వస్తారు. హుందీరు డిస్కిట్ అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఇక వీళ్ళు కూడా ఉన్నారు. తుర్తుక్కు అంటే టుక్ టుక్ కాదు, తుర్తుక్కు. చూద్దాం మళ్ళీ వీళ్ళల్లో ఎవరెవరిని కలుస్తూ మనం వెళ్తామో మన మాస్టర్తో వితౌట్ పొల్యూషన్ గా. చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళనందరినీ కలిసే విధంగానే చూద్దాం మన పయనం అనేది వితౌట్ పొల్యూషన్ గా. వైపు చూసుకుంటే మనం వదిలేసి వచ్చిన ప్రదేశాలు అయితే 39 కిలోమీటర్లు, చాలా దగ్గరగానే ఉంది. కానీ మనం అయితే 2 రోజులుగా చేరుకున్నాం ఇక్కడికి. ఇక వెళ్లాల్సిన ప్రదేశాలుగా అయితే మన బోట్లోని ప్రదేశం 462 కిలోమీటర్లు ఉంది. చూద్దాం మరి ఎప్పటికి చేరుకుంటామో ఏంటో. ప్రాజెక్టు విజయాక్ మనదైతే ప్రాజెక్టు ఎల్ఆర్ మనది. ఇక్కడ ప్రాజెక్టు హిమ్నాకు, ప్రాజెక్టు దీపక్, ప్రాజెక్టు విజయాక్ ఇప్పుడైతే. కానీ మనదైతే ఒకటే ప్రాజెక్టు ఎల్ఆర్. ఇక్కడ ప్రాజెక్టులు మారుతూ ఉంటాయి ఈ రోడ్ ఆర్గనైజేషన్ BRO వాళ్ళ ప్రకారం. మన ప్రాజెక్ట్ అయితే ఎల్ ఇక ఆర్, మన ప్రాజెక్ట్ అయితే ఈ ఎల్ఆర్. ఇందులో అయితే ఇప్పుడు ఈ కార్దుంగ్లా ఈ నేమ్ బోర్డు దగ్గర ఉన్నాము. అసలుకు క్రౌడ్ అంటే మామూలుగా లేదు. మనకైతే ఇప్పట్లో ఫోటోలకి ఛాన్స్ ఇచ్చేలా లేరు ఎవ్వరు. ఎందుకంటే ఇది అట్లాంటి మూమెంట్ ఎవరికైనా కానీ. అక్కడ చూడండి, పట్టుకుంటే ఇటు పట్టుకుంటే అంత దూరంలోనే ఆ మంచు కొండ అయితే ఉంది. ఇంకొక 2 నెలల్లో ఇక్కడ మంచు కువ్వలుగానే ఉంటుంది. వీళ్ళందరి సంతోషాల మధ్యన మన సంతోషం కూడా ఇక్కడ మన హ్యాపీనెస్ గానే ఉంది. మనకు ఛాన్స్ ఇస్తే మనం కూడా ఒక కిసిక్ అనిపించేద్దాం మన మాస్టర్ ఘాట్ అక్కడ. Unpredictable happiness movement in the Shiva and Maestro Wheels travel life.